అమీన్పూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మున్సిపాలిటీలని కేవలం 2 డివిజన్లు మాత్రమే చేయడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎడ్ల రమేష్ గారు, ఇది అతిపెద్ద మున్సిపాలిటీ మన నియోజకవర్గంలో, ఇప్పుడు జీహెచ్ఎంసీ అయింది. ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి? మున్సిపల్ అయిన నుంచే విపరీతమైనటువంటి పన్నుల భారం ప్రజల మీద పడ్డది. చాలా మంది పేదలు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ పన్నుల భారాన్ని భరించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీద అదనంగా మళ్ళీ జిహెచ్ఎంసీలో కలపడం అంటే ఉన్నటువంటి పన్నులకు ఇంకా అదనంగా వాళ్ళ మీద ఇంకా భారాన్ని వేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా 2-3 టర్మ్స్ గడిచిన తర్వాత మరి అప్పుడు జిహెచ్ఎంసీలో కలిపితే బాగుండేది. కానీ ఒకటేసారి మున్సిపల్ అయ్యి ఇప్పుడిప్పుడు మరి డెవలప్మెంట్లో ముందుకెళ్తున్న దాన్ని జిహెచ్ఎంసీలో కలపడం ప్రజలు కూడా ఎవరు మరి హర్షిస్తలేరు. సరే, ఏదైనా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించిన శాస్త్రీయంగా అంటే అసలు వాళ్ళకున్న గైడ్లైన్స్ ఏంటి, ఏ గైడ్లైన్స్ ప్రకారం ఈ వార్డులు డివిజన్ చేసిండ్రు, చాలా అయోమయంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకి ఎట్లాంటి గైడ్లైన్స్ ఉన్నాయో ఏది కూడా బయటికి చెప్పలేని పరిస్థితి ఉన్నది. మరి ఎక్కడనో ఆఫీసుల 4 కూర్చొని దీన్ని ఇష్టం వచ్చినట్టు అమీన్పూర్, ఇంత పెద్ద అమీన్పూర్ని ఒక కుక్కలు చింపిన విస్తరివలే చేసిరని చెప్పేసి మేము ప్రజల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. 2 డివిజన్లలో ఎంత జనాభా ఉన్నారండి? 2 డివిజన్లు సరిపోతాయా? యాక్చువల్లీ ఇక్కడ అధికారికంగా 1,05,000 ఓట్లు ఉన్నట్టుగా ఇదైతే ఉంది. కానీ సుమారు ఇంకా 40,000 ఓటర్స్ ఎంటర్ కావాల్సిన వాళ్ళు ఉంటారు మొత్తం మున్సిపాలిటీ పైన. అంటే ఇంత పెద్ద మున్సిపాలిటీని 4 డివిజన్లు అయితే అనుకున్నాం, కనీసం 4 డివిజన్లు అయితే అనుకున్నాం. అన్యాయంగా జరిగినా, అధర్మంగా జరిగినా కనీసం 3 డివిజన్లైనా కావాలి. ఆ 3 డివిజన్లు కాకుండా 2 డివిజన్లకు పరిమితం చేస్తే మరి ఇక్కడ ఉన్న అమీన్పూర్లో ఉన్నటువంటి నాయకుల మీద ఓ సపరేట్ ఫోకస్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ప్రజలు కూడా చాలా ఆగ్రహిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా చాలా కోపంతో ఉన్నారు. దానికి సమాధానం కూడా తర్వాత చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.